వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వర్షపు నీరు పంట పొలాల్లో నిల్వ ఉండకుండా ఇరిగేషన్ మరియు పంట కాలువల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నట్లు ఏడీఏ ఉషారాణి తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు పొలాల్లో నీరు నిలిచిపోయిందని, దీని కారణంగా ముందుగా వెదపెట్టుకున్న పొలాలు కొంతమేర నష్టం వాటిల్లినట్లు ఆమె తెలిపారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని కొల్లిపర మండలంలో 95% రైతులు వేద పద్ధతి ద్వారా వరి పంట సాగు మొదలు పెట్టారని, మెరక ప్రాంతంలోని పొలాలు ఎటువంటి నష్టం వాటిల్లలేదని, అక్కడక్కడ లోతట్టు ప్రాంతంలోని పొలాలు తక్కువ సంఖ్యలో నీటిలో ఉన్నట్లు చెప్పారు. వర్షాలు తగ్గితే గానీ నష్ట వివరాలు చెప్పలేమని ఏడీఏ ఉషారాణి వివరించారు. తెనాలి, కొల్లిపర అలాగే దుగ్గిరాల మండలాల్లో మరి గత వారం వరకు ఏద పద్ధతిలో వరి విత్తనాలు నాటుకోవటం జరిగింది. అయితే మనకి దగ్గరగా సుమారుగా ఒక వారం రోజుల నుంచి కంటిన్యూస్ రెయిన్ఫాల్ ఉండటం వల్ల ఎర్లీగా పెట్టుకున్నటువంటి కొల్లిపర మండలంలో 95% డైరెక్ట్ సోయింగ్ ప్యాడీ జరిగింది. అయితే ఇక్కడ 14,811 ఎకరాలకు గాను 14,000 చిల్లర ఎకరాల్లో ఎద పెట్టుకోవటం కంప్లీట్ అయిపోయింది, 95%. అయితే గత కొద్ది రోజులుగా పడుతున్నటువంటి వర్షాల వలన మెరకల్లో ఉన్నటువంటి పంటకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ కొంచెం లో లయింగ్లో ఉన్నటువంటి ఒక 100 లోపు ఎకరాల్లో కొంచెం నీళ్ళల్లో ఉంది. మరి 4 రోజుల వర్షం కూడా మనకి కంప్లీట్ అయిన తర్వాత వాటి యొక్క పరిస్థితి మనకి అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మొలకెత్తే అవకాశం ఉంది, ఒక్కొక్కసారి మొలకెత్తకపోవచ్చు. కనుక ఎక్కడైనా రైతులు ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనకున్నటువంటి ఈ వర్షాలు తగ్గిన తర్వాత, నీళ్లు రిసీట్ అయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. అయితే మన సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సార్ తీసుకునేటువంటి మరి నిర్ణయాన్ని బట్టి బోత్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అధికారులు మన 3 మండలాల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ఛానల్స్ని, డ్రైనేజ్ ఛానల్స్ని జేసీపీలు పెట్టడం ద్వారా చాలా త్వరగా మరి ఉన్నటువంటి వీడ్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి త్వరగానే వాటర్ రిసీట్ అవుతుంది. ఇంకెక్కడైనా నీళ్లు నిలబడ్డాయి అంటే అది కేవలం లో లయింగ్ అవటం వల్లనే. బోధనా సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశంపై ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం 2వ రోజు కొనసాగింది. 2వ రోజు శిక్షణా కార్యక్రమానికి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి మరియు లీడర్షిప్ ఫర్ ఈక్విటీ అబ్జర్వర్స్ శిల్ప, నేత్ర, చెంచు, రిషబ్లు శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించి టీచ్ టూల్ కార్యక్రమాన్ని పరిశీలించారు. తరగతి గది, సరస్వతి సహాయక అభ్యాసన వాతావరణం, ప్రవర్తన, నాణ్యత పరిధికి సంబంధించిన అంశాలను శిక్షణ ద్వారా తెలియజేశారు. ఒక సాల్ట్ ఆర్గనైజేషన్ ద్వారా దాని అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో అందులో భాగంగా టీచ్ టూల్ అనేటువంటి దాటి మీద టీచ్ అనేటువంటి అంశం మీద మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు మరి అబ్జర్వ్ చేసిన అంశాలు ఇందులో కూలంకుషంగా అక్కడ వివరించడం జరిగింది. సో కొన్ని దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అంశాలు ఉన్నాయండి. సో టీచరు అంటే ఆ యొక్క టైమ్ ఆన్ టాస్క్ అనేది ఒక ఏరియా, దాని తర్వాత క్లాస్ రూమ్ కల్చరు, నెక్స్ట్ అందులోనేమో మనకు ఈ యొక్క సపోర్టింగ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అని, పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్, తర్వాత సెకండ్ వన్ వచ్చేదేమో ఇన్స్ట్రక్షన్స్. వీటిలో ఏమో మనకు లెసన్ ఫెసిలిటేషన్, చెక్స్ ఫర్ అండర్స్టాండింగ్, ఫీడ్బ్యాక్, తర్వాత క్రిటికల్ థింకింగ్ అనేవి ఉన్నాయి. సో ఈ దినాన తర్వాత థర్డ్ పార్ట్ వచ్చి సోషో ఎకనామికల్ స్కిల్స్ ఉన్నాయి. ఇందులో అటానమీ, పర్సివరెన్స్, సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ అనేటువంటి. Namaskar, this is Shilpa. I am from LFE Leadership for Equity. We are working with state government project that is called SOLVE project, supporting Andhra's learning transformation. So this is 5 years project supported by World Bank, and we in this project we are trying to transform whole educational system in the Andhra Pradesh. That's why we have arranged 9 days training, whole 9 days training for teachers, where we will deliver them some of the behaviors which was developed by World Bank, that is called Teach Tool. In Teach Tool there are 3 areas broadly. One is classroom culture,
Second is instruction, and third area is socio-emotional skills of the students. So in these 3 areas, we have 9 elements and 29 behaviors. So each behavior will tell teachers that how they will respond to students' needs and understand students' different needs, how they will treat students, and how the classroom culture will look like. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, నాయకులు జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. తెనాలిలో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి మనోహర్ సమక్షంలో కౌన్సిలర్లు దాసరి వీర వసంతరావు, జైపాల్, వైసీపీ నాయకులు రాజేష్, శ్రీనివాస్ నాయక్, వీరిశెట్టి భాస్కర్లు వైసీపీని వీడి మంత్రి మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారనడానికి కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు చేరిక నిదర్శనంగా చెప్పవచ్చు. ఇద్దరు వైపు కౌన్సిలర్ వీలుగా గ్రూప్ ఫోటోకి రాదు, దగ్గర ఉంటే మనవాడికి అర్థమవుతుంది. జల కాలుష్య నియంత్రణకు మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జల కాలుష్య నియంత్రణ జలచరాల జీవనానికి భరోసా కల్పించే విధంగా రానున్న వినాయక చవితి పర్వదినాన్ని మట్టి వినాయక ప్రతిమలతోనే జరుపుకుందామనే విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతపై అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం నిర్వాహకులు బాపీశ్వరరావు జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ను కలిసి తాము తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమను బహుకరించారు. గత 8 సంవత్సరాలుగా అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పండించడమే కాకుండా మట్టి వినాయక ప్రతిమలను ప్రతి సంవత్సరం తయారు చేసి భక్త సమాజాల వారికి అందించడం జరుగుతుందని అన్నారు. ఈ విధానాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఎక్కువ మొత్తంలో వినాయక ప్రతిమలను తయారు చేసే లక్ష్యంతో ముందుకు వెళుతున్న క్రమంలో నియోజకవర్గంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించే అంశంపై మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్తో మాట్లాడడం జరిగిందని తెలిపారు. తమ వంతుగా మట్టి వినాయక ప్రతిమలను భక్తులు వినియోగించుకునే విధంగా ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటుగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి పంపిణీకి సిద్ధం చేయనున్నట్లు బాపేశ్వరరావు మీడియాకు తెలిపారు. రాబోయే వినాయక చవితికి మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిఠాపురంలో మన మట్టి వినాయకుడిని ఎలాగైతే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారో రాబోయే వినాయక చవితికి ఈ మన తెనాలి నియోజకవర్గంలో కూడా అలానే మట్టి గణపతుల్ని ఎక్కువ మంది ప్రతిష్ఠించాలి, దీనివల్ల జల కాలుష్యాన్ని నివారించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. రాబోయే వినాయక చవితికి మన జనసేన పార్టీ తరఫున వారి కార్యకర్తలకి అలానే ఎక్కువ మంది ప్రజలకి ఈ మట్టి గణపతుల మీద అవగాహన కల్పించడానికి వారు సుముఖంగా ఉన్నారు. అలానే ఈ మట్టి గణపతులు వాడడం వల్ల పూజ చేయడం వల్ల ఎక్కువగా నీటి కాలుష్యం అనేది తగ్గుతుంది. అలానే నీటిలో ఉన్న మన ప్రమేయం లేని జల రాసులన్నీ అంటే చేపలు, రకరకాల జంతువులన్నీ కూడా నీళ్ళల్లో బతికేవన్నీ కూడా పాడవకుండా చనిపోకుండా ఉంటాయి. ఆ ముఖ్య ఉద్దేశంతో మేము అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో గత 8 సంవత్సరాల నుంచి ఈ మట్టి గణపతుల్ని తయారు చేసి ఎక్కువ మందికి అందించడం, అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెస్ కాస్మోటిక్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.